Friends, welcome now OTT updates. రాజా సాబ్ ప్రభాస్ కటౌట్కి సినిమాకి సంబంధం ఉందంటే ఉంది. మారుతి గారు చాలా బాగా తీశారని నేను చెప్పాను, కానీ కాన్సెప్ట్ వైడ్గా సినిమా పరంగా టెక్నికల్ పరంగా కొంచెం ఎక్కడో ఫెయిల్ అయినా కాన్సెప్ట్ ఆయన ఎంచుకున్న విధానం బాగుంది. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ ఆయన ఫస్ట్ సినిమాలో రెండో సినిమా ప్రేమ కథా చిత్రం, దాంట్లో సుధీర్ బాబు గారు హీరో. అప్పటికి సుధీర్ బాబు గారు మహేష్ బాబు గారు బామర్దైనా తెలుసు, అంతేగాని ఎక్కువ తెలియదు. సుధీర్ ఆయనకి ఇమేజ్ అంత లేదు కాబట్టి ఆ సినిమాలో కాన్సెప్ట్ వైజ్గా సినిమా హర్రర్ కామెడీ వైజ్గా చాలా హిట్ అయింది. దీంట్లో ఇండియన్ మూవీస్లోనే ఇంతవరకు రాని ఏమంటారు హిప్నోటిజం హర్రర్ మూవీ అని ఇంట్రడ్యూస్ చేశారు మారుతి గారు. రైటింగ్ వర్క్ బాగుంది, కానీ ప్రభాస్ గారు అనగానే దాంట్లో ఇంకా బిర్యానీ వండితే బిర్యానీ వండాలి, దాంట్లో రకరకం వండితే బిర్యానీ వాసనతోనే తెలిసిపోతుంది ఆ సినిమా ఎలా ఉంటుంది అనేది, ఆ బిర్యానీ వాసన. అలాగే మారుతి గారు బిర్యానీ మాత్రమే వండింటే అందరికి నచ్చేది, ఆ బిర్యానీలో రకరకాల మసాలాలు వేసేసరికి సినిమా అయిపోయింది. కానీ ప్రభాస్ గారు కోసం సినిమా చూడొచ్చు. అండ్ ఆ సంజయ్ దత్ గారు ప్రభాస్ గారి ఆ హిప్నోటిజం, ఆ కాన్సెప్ట్ వైజ్ 3 గంటల 20 నిమిషాల సినిమా అంటే బాస్ నిజంగా చాలా కట్ చేయొచ్చు సినిమాలో. అనుకున్న కాన్సెప్ట్ని మీరు కరెక్ట్గా తీసుంటే 2 గంటలైనా పర్వాలే. ప్రభాస్ గారి కెరీర్లో రాజాసాబ్ ఒక బిగ్గెస్ట్ హిట్గా నిలబడేది. హాట్‌స్టార్లో చూడండి, అంత బ్యాడ్గా అయితే మూవీ ఏమీ లేదు, హ్యాపీగా చూడొచ్చు. ఎందుకంటే మారుతి గారు ఎంచుకున్న పాయింట్ చాలా కొత్తగా ఉంది, హిప్నోటిజం హర్రర్ అని. ఎందుకంటే విలన్ ఎంత కష్టపడ్డాడు అతను, అది నేర్చుకొని తర్వాత అంటే దీంట్లో మెసేజ్ కూడా ఉంది. ప్రభాస్ గారి సినిమా అంటే చాలామంది చూస్తారు కాబట్టి చాలామందికి మెసేజ్ కూడా వెళ్ళాలనే ఉద్దేశంతోనే మారుతి గారు తీస్తారేమో అనిపిస్తుంది. ఎందుకంటే అత్యాశకు పోతే మానవుడు ఎప్పుడైనా అతనికి అంతం తప్పదు, పతనం తప్పదని చూపించారు. ప్రభాస్ లుక్ వైజ్ కామెడీ వైజ్ చాలా బాగుంది. రాజా సాబ్ హాట్‌స్టార్లో ఉంది, చూడొచ్చు. మరీ అంత బ్యాడ్ మూవీ కాదు. ఎందుకో రివ్యూస్ కొంతమంది నెగిటివ్గా చెప్పారు, కానీ కొన్ని మా ముగ్గురు హీరోల కాన్సెప్ట్ తీసేసి ఉంటే బ్రో నిజంగా మారుతి గారు ఒక లెవెల్లో ఉంటుంది. కొంతమంది డైరెక్టర్లకి టాలెంట్ ఉన్న పెద్ద హీరోలు ఇమేజ్ వచ్చేసరికి కన్ఫ్యూజ్ అయిపోతారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గీతా గోవిందం సినిమా హిట్ అవ్వగానే మహేష్ బాబు గారు ఛాన్స్ ఇచ్చారు మనోడికి. ఎవరు? గీతా గోవిందం డైరెక్టర్కి, పరశురామ్. ఆ డైరెక్టర్ సర్కార్ వారి పాట కాన్సెప్ట్ బాగుంటుంది, మహేష్ బాబు స్టైల్ బాగుంటుంది, కానీ కొంచెం గందరగోళంగా తీసేశారు. కాబట్టి మహేష్ బాబు స్టామినాతోనే ఆ సినిమా అలా ఫ్లాప్ కాకుండా, అలా హిట్ కాకుండా ఒక మాదిరి నడిచిందంటే మహేష్ బాబు గారి స్టామినానే. అలా ప్రభాస్ గారిది కూడా రాజాసాబ్, మారుతి హాట్‌స్టార్లో ఫ్యామిలీతో చూడొచ్చు సినిమా. కొంచెం ఆ ముగ్గురు హీరోల కాన్సెప్ట్ మటుకు లేకుని ఉంటే ఇంకా నానమ్మ, ప్రభాస్ గారి సెంటిమెంట్ చాలా బాగుందండి. ప్రభాస్ గారి ఎమోషనల్ హాస్పిటల్ సీన్ కానీ ఆ యాక్టింగ్ అద్దరగొట్టేశారు. ప్లీజ్, నెగిటివ్ చెప్పేవాళ్ళు చెప్తుంటారు, మీరు సినిమా చూసి సినిమా ఎలా ఉందో తెలుసుకోండి. మీకు సినిమా నచ్చితే కామెంట్ చేయండి. బాయ్.